మనసు బాలేదని మూల కూర్చుంటే మొన్న తిన్న మటన్ కర్రీ తలుచుకొని మా వారు మైమర్చిపోతూ చాలా బాగుంది మళ్ళీ చేస్తావని అనేసరికి లోపల మురిసిపోతూ సరే అండి అని నా మనసులో మాట పూర్తయ్యే లోపలే మేఘాలుగా మస్తాన్ని కొట్టుకుపోయి 3/4 కేజీ మటన్ ని తీసుకువచ్చి నా చేతిలో పెట్టారండి. ఇంకా తెచ్చిన మటన్ ని బాగా శుభ్రంగా 3 సార్లు కడిగేసి ఇంకా కుక్కర్ లో వండడం అయితే స్టార్ట్ చేశాను. మీకు చూపిస్తున్న ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇందులోని మటన్ ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపించి లో ఫ్లేమ్ లో పెట్టేసి మగ్గించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఇంకకపోతే మటన్ అనేది స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న మసాలా అయితే పేస్ట్ రెడీ చేసేసుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసి ఒక 5 to 6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపి అందులోనే గరం మసాలా, కారం, అలానే ధనియాల పొడి వేసేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్